పోలీసులు వర్సెస్ టీడీపీ శ్రేణులు అన్నట్లు తయారైంది వ్యవహారం. పోలీసులకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు ధర్నా చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఇంకా వైసీపీ నేతలతోనే అంటకాగుతున్నారా పోలీసులు? అక్రమార్కులను వదిలిపెట్టి తెలుగుదేశం క్యాడర్పై ఉక్కుపాదం మోపుతున్నారా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ లీడర్లు క్యాడర్కు పోలీసుల నుంచి వేధింపులు తప్పలేదు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ నిర్బంధం మరీ ఎక్కువ. కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాతైనా పరిస్థితి మారుతుందా అంటే అదే లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పోలీసులది ఒకటే తీరు అంటూ తెలుగుదేశం క్యాడర్ మండిపడుతోంది. ఆంక్షలు నిబంధనల మధ్య నలిగిపోతున్నామని, ఎంతకాలం ఇలా నెట్టుకు రావాలని క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉండగా పోలీసులకు వ్యతిరేకంగా ఉద్యమించక తప్పలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అలానే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సైకిల్ పార్టీ క్యాడర్ కు చెబుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఆంక్షలు నిబంధనలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం పవర్లోకి రాగానే ఎందుకు అమలు చేస్తున్నారని పోలీసులను నిలదీసే పరిస్థితులున్నాయి. దీనిపై పలమనేరు, ఎస్ఆర్ పురం, తవడంపల్లె, పొంగనూరు, తమ్మళ్లపల్లె టీడీపీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైసీపీ పాలనలో పోలీసులు అక్రమ కేసులతో టీడీపీ క్యాడర్ ఊళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయంలో రాష్ట్రంలో ఉమ్మడి చిత్తూరుది మొదటి స్థానం. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన టీడీపీ శ్రేణుల పరిస్థితి చేంజ్ లేదు. కూటమి సర్కార్ కొలువు తీరి 2 నెలలు కావస్తున్నా పోలీస్ శాఖలో బదిలీలు జరగలేదు. దీంతోనే సమస్య వచ్చిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ క్యాడర్ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్న పోలీసులు సైకిల్ పార్టీ నాయకుల పట్ల హార్డ్ కోర్ గా వ్యవహరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు కూడా నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారన్న ఆందోళన తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది. ఏదోలా బదిలీ కావాలన్న ఉద్దేశంతోనే కఠినంగా వ్యవహరిస్తున్నారనే వారు లేకపోలేదు. పలమనేరు సీఐ చంద్రశేఖర్ తీరును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనకు దిగాయి. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొందినా ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి వారి ఒత్తిడితోనే తమపై అక్రమ కేసులు పెట్టారన్నది సైకిల్ పార్టీ క్యాడర్ వాదన. ఇప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఏళ్ల తరబడి పలమనేరు నియోజకవర్గంలోనే చంద్రశేఖర్ పనిచేయటమే ఇందుకు కారణం. కౌండిన్యా నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి కర్ణాటకకు తరలించిన వైసీపీ నేతలకు సహకరించారనే విమర్శలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ నేతల ఒత్తిడితో అప్పట్లో పోలీసులు అంటిముట్టనట్టుగా వ్యవహరించినా అక్రమాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ నేతలు యాక్టివ్ గానే పనిచేశారు. జేసీబీలు, ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలను టార్గెట్ చేశారు. వాహనాలను ఆపేందుకు మీరెవరు? మేమున్నాం కదా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా అంటూ చంద్రశేఖర్ ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ పాలనలో చెలరేగిపోయిన శాండ్ మాఫియాపై అప్పట్లో చిన్న కేసు కూడా పెట్టని పోలీసులు ఇప్పుడు మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారట. పలమనేరు మండలానికి చెందిన ఓ టీడీపీ నేత తన ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను సీజ్ చేశారు. దీనిపై తెలుగుదేశం నేతలు ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా ఇసుక తవ్వి కర్ణాటకకు రవాణా చేసి సొమ్ము చేసుకున్న ఫ్యాన్ పార్టీ నేతలపై చిన్న కేసు కూడా పెట్టని పోలీసులు ఇప్పుడు తమపై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసిన తెలుగుదేశం నేతలు సీఐ చంద్రశేఖర్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. లోకేష్ యువగళం పాదయాత్రలోనూ నిబంధనల పేరుతో ఈయన అడ్డంకులు సృష్టించారని టీడీపీ నాయకులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మరోవైపు ఉచిత ఇసుక సరఫరాలు అక్రమాలకు తావుండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజాప్రతినిధులెవరూ దీనిలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా శాండ్ అక్రమ రవాణాకు చెక్ పెట్టే ఆ క్రమంలోనే వాహనాలను పట్టుకున్నామన్నది పోలీసుల వాదన. ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలో ఎర్రచందన స్మగ్లర్లకు పోలీసులు కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రెడ్ శాండల్ అక్రమ రవాణా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందంటున్న టీడీపీ శ్రేణులు ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగాయి. ఓ మామిడి తోటలో నిల్వ ఉంచిన 2 టన్నులకు పైగా ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులైన వైసీపీ నేతలను వదిలిపెట్టి అనామకుడిపై కేసు పెట్టేందుకు ప్రయత్నించిన పోలీసుల తీరును నిరసిస్తూ రాత్రి సమయంలోనూ టీడీపీ క్యాడర్ ధర్నా చేయడం గమనించదగ్గ విషయం. ఎస్ఐ కుల్లాయప్ప జగన్ ఏలుబడిలో వైసీపీ నేతలతో అంటకాగారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ కారణంగానే ఎర్రచందనం దొంగలను అక్రమంగా నిల్వ చేసి వారిని వదిలిపెట్టి అమాయకులపై కేసు పెట్టారనే విమర్శలు ఉన్నాయి. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లె ఎస్ఐ అనిల్ కుమార్ తీరును నిరసిస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కౌన్సిలింగ్ పేరుతో టీడీపీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి బయట నిలబెట్టిన తీరుపై ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నేతలు పిఎస్ కు చేరుకున్నారు. ఎస్ఐ అనిల్ కుమార్ ను నిలదీయాలనుకున్నా ఆయన అందుబాటులో లేకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో సమాచారం అందుకున్న చిత్తూరు తాలూకా పోలీసులు పూతలపట్టు పోలీస్ స్టేషన్ కు చేరుకుని తెలుగుదేశం నేతలకు సర్ది చెప్పి నిరసనను విరమింపజేశారు. ఇక పెనుమూరు ఎస్ఐ లోకేష్ పై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈయన వైసీపీ నేతలతో అంటకాగారనే విమర్శలు లేకపోలేదు. 2 సార్లు సస్పెండ్ అయిన లోకేష్ ఎన్నికలకు ముందు బదిలీపై పెనుమూరు స్టేషన్ వచ్చారు. సివిల్ పంచాయతీల్లో జోక్యం చేసుకుని కేసులు పెడతారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూటమి విక్టరీపై పెనుమూరు బస్టాండ్ దగ్గర సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులను అడ్డుకుని కేసులు పెడతానని బెదిరించడం విమర్శలకు తావిచ్చింది. పుంగనూరు, తంబళపల్లి నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి చిత్తూరు జిల్లా పోలీసుల నిర్వాకాల జాబితా కొండవీటి చాంతాడంత పొడవు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ జిల్లాలో టీడీపీ శ్రేణులు వర్సెస్ పోలీసులు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం మారినా పోలీసుల తీరులో మార్పు లేదన్న విమర్శల నేపథ్యంలో మున్ముందైనా చేంజ్ అవుతారో లేదో చూడాలి మరి.